See the fourth chapter. Already we have completed the third chapter. See the fourth chapter in your textbooks. Pair of linear equations in two variables. Okay na? In this fourth chapter, ఇక్కడ లాంగ్ ఆన్సర్స్ వస్తుంది కంపల్సరీ. ప్రతి ఒక్క చాప్టర్ నుంచి లాంగ్ ఆన్సర్ అనేది గ్యారెంటీ ఉంది. షార్ట్ ఆన్సర్ అండ్ ఆల్సో వెరీ షార్ట్ ఆన్సర్. వాట్ ఈజ్ మెంట్ బై లీనియర్ పెయిర్? ఓకేనా, linear equation in two variable. Let us see, already we saw in 9th class and also 8th class linear equation. See on the screen. Linear equation అంటే మనకు తెలుసండి, సంథింగ్ నెంబర్ యూ హ్యావ్ ఇన్ LHS and RHS. ఓకేనా, in the standard form ax plus b is equal to 0. ax plus b is equal to 0. Here see linear ఈక్వేషన్ అంటే LHS ఉండాలి, RHS ఉంది. ఓకే, నెక్స్ట్ లీనియర్ అంటే ఏంటండి, అక్కడున్న వేరియబుల్కి, అక్కడ వేరియబుల్ ఏముందండి, ఓకేనా, ఎక్స్ ఈజ్ ద వేరియబుల్. ఏఎక్స్ ప్లస్ బిలో ఎక్స్ ఈజ్ ద వేరియబుల్. ఓకేనా, ఆ వేరియబుల్లో ఎక్స్ యొక్క పవర్ 1 ఉండాలి, అప్పుడు మాత్రమే దాన్ని లీనియర్ అని చెప్పగలం. సెకండ్ టర్మ్ ఏంటండి, ఓన్లీ బి. అక్కడ ఏ బి అనేది ఏంటంటే నెంబర్స్, అంటే 3 కానీ 4 కానీ అలా ఉండొచ్చు. ఓకేనా, దట్ ఈస్ ద నెంబర్స్. అక్కడ ఎక్స్ అనేది వేరియబుల్. ఓకేనా, ఏబి అనేది వేరియబుల్గా తీసుకోవద్దండి. లెట్ us see the ఎగ్జాంపుల్ చూద్దాం. 2x plus 9 is equal to 0. ఓకేనా, 2x plus 9 is equal to 0. ఇట్ ఈస్ ద లీనియర్ ఈక్వేషన్. ఎస్, ఎందుకంటే అక్కడ ఉన్న వేరియబుల్ ఎక్స్ అనే వేరియబుల్కి పవర్ అనేది 1 ఉంది. ఓకేనా, LHS ఉంది, RHS కూడా వాల్యూ ఉంది. సో ఈక్వేషన్ అవుతుంది. సో లీనియర్ ఈక్వేషన్ లైక్ దట్. సెకండ్ ఎగ్జాంపుల్ 3x is equal to 0. దట్ ఈజ్ ఆల్సో లీనియర్ బికాస్ ఎన్ని టర్మ్స్ ఉన్నాయని కాదండి ఇంపార్టెంట్. ఓకేనా, వేరియబుల్ యొక్క పవర్ ఏముందో అది ఇంపార్టెంట్. అప్పుడు లీనియరో కాదో మనం చెప్పగలం. 3x is equal to 0. సో x హ్యావింగ్ ద పవర్ 1. సో ఇట్ ఈస్ ఆల్సో లీనియర్ ఈక్వేషన్. LHS ఉంది, RHS ఉంది. సీ ద థర్డ్ వన్. సీ హియర్ లీనియర్ ఈక్వేషన్. ఇదంతా లీనియర్ ఈక్వేషన్. ఒక వేరియబుల్ కదా ఉండేది, సో 1 వేరియబుల్ అని పిలిచొచ్చు దీన్ని. ఓకేనా, లీనియర్ ఈక్వేషన్ ఇన్ 1 వేరియబుల్ అని కూడా పిలిచొచ్చు దీన్ని. ఒక వేరియబుల్లో ఉంది కాబట్టి. అది ఎక్సే కాదండి, మీ ఇష్టం వచ్చింది పెట్టుకోండి. టీనో, ఎస్ఓ, డబ్ల్యూఓ, వైఓ, జెడ్ఓ. ఓకేనా, ఏ వేరియబుల్ అయినా తీసుకోండి. నెక్స్ట్ థర్డ్ వన్ సి. 9x minus 7 is equal to 4x. ఓకేనా, 9x minus 7 is equal to 4x. ఓకేనా, ఇక్కడ మనం దీన్ని లీనియర్ ఈక్వేషన్ అని కన్ఫర్మ్గా చెప్పలేము, ఎందుకంటే సమ్ క్యాలిక్యులేషన్ పార్ట్ ఈస్ దేర్. ఓకేనా, సమ్ సింప్లిఫికేషన్ ఈస్ దేర్. అందుకని ఆ సింప్లిఫికేషన్ చేసిన తర్వాత ఆన్సర్ని మనము లీనియరో కాదో చూసుకోవాలి. సో బై కమింగ్ టు LHS 4x, ఇట్ విల్ బికమ్ minus 4x. సో 9x minus 4x minus 7 is equal to 0. సో ఇట్ విల్ బికమ్ 9x నుంచి 4x పోతే ఎంత అండి, 5x. సో 5x minus 7 is equal to 0. సో దట్ ఈస్ ద వన్ ఈక్వేషన్. అది లీనియర్ కాదు చూడండి. అక్కడ ఉన్న వేరియబుల్ ఏముందండి, ఎక్స్కి ఒక వేరియబుల్ పవర్ ఎంత ఉందండి, 1. సో ఇట్ ఈస్ ఆల్సో లీనియర్. ఓకేనా, నెక్స్ట్ అన్నీ ఎక్సే తీసుకోవాలని అవసరం లేదు, అన్నీ వైఏ తీసుకోవాల్సి, మీ ఇష్టం వచ్చిన వేరియబుల్ తీసుకోండి. ఫోర్త్ వన్, 11x minus 13 is equal to 11x minus x square. ఓకేనా, మొత్తాన్ని LHS సైడ్ అన్నా తీసుకొచ్చుకోండి, ఆ మొత్తం ఎక్స్ప్రెషన్ని RHS సైడ్ అయినా తీసుకోండి, మీ ఇష్టం, ఏదో ఒక సైడ్ తీసుకోనండి. సో ఇన్ RHS 11x minus x square is there. By coming to LHS it will become minus 11x plus x square. సో 11x minus 13 LHS సైడ్ ఉండేది సేమ్ యాజ్ ఇట్ ఈస్ అట్లే ఉంటుంది. RHS సైడ్ ఉండే వాల్యూస్ని నేను చేంజ్ చేస్తాను LHSలోకి. సో మైనస్ అనేది ప్లస్ అయిపోతుంది, ప్లస్ అనేది మైనస్ అయిపోతుంది. సో దట్ ఈస్ 11x క్యాన్సిల్ అయిపోతుంది కదండి. అండ్ వాట్ ఇస్ ద రిమైనింగ్, minus 13 plus x square. minus 13 plus x square. దాన్ని ఎలా అయినా రాయొచ్చు, x square minus 13 అయినా రాయొచ్చు, minus 13 plus x square. ఏదైనా కరెక్ట్. ఈజ్ ఈక్వల్ టు 0. ఇట్ ఈస్ ద లీనియర్ ఈక్వేషన్. సి ఈక్వేషన్ అయితే ఓకే, కానీ వేరియబుల్ యొక్క పవర్ ఎంత ఉందండి, 2 ఉంది. ఇది లీనియర్ కాదు, క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అవుతుంది.
ఓకేనా. సో ఇట్ ఈస్ నాట్ ద లీనియర్ ఈక్వేషన్. లీనియర్ ఈక్వేషన్ వన్ వేరియబుల్ కాదు, ఇది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఇన్ వన్ వేరియబుల్ అవుతుంది. ఓకేనా. లీనియర్ ఈక్వేషన్ అంటే ఇందులో తెలుసుకున్నాం. నెక్స్ట్ పెయిర్. పెయిర్ అంటే ఏమనండి, జత అంటేనా. జత అంటే ఇద్దరు, టూ ఈక్వేషన్స్ అని, ఇద్దరు అని కాదు, టూ ఈక్వేషన్స్ అని దాని మీనింగ్. పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్ ఇన్ వన్ వేరియబుల్. లీనియర్ ఈక్వేషన్ చూపించాలి, అది ఎన్ని వేరియబుల్స్ తీసుకోవాలి, ఓన్లీ వన్ వేరియబుల్ ఇన్ ద పెయిర్. పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్ ఇన్ వన్ వేరియబుల్. ఇప్పుడంతా మనం చూసింది ఏంటంటే ఇదంతా లీనియర్ ఈక్వేషన్ ఇన్ వన్ వేరియబుల్. ఓకేనా. ఇప్పుడు లీనియర్ ఈక్వేషన్ ఇన్ వన్ వేరియబుల్, అది పెయిర్లో అంటే డబల్గా టూ ఈక్వేషన్స్ తీసుకుంటున్నాం అంతే. సో 4x + 9 = 0. 4x + 9 = 0. ఇంకో ఈక్వేషన్ 7x + 8 = 0. ఓకేనా. టూ ఈక్వేషన్స్కి మన దగ్గర వేరియబుల్ యొక్క పవర్ ఎంత ఉందండి, 1 ఉంది. నెక్స్ట్ ఇంకో ఎగ్జాంపుల్ 5m + 7 = 0, లేదా 9m - 2 = 0. ఇక్కడ కూడా m యొక్క పవర్ 1. సో ఇట్ ఈస్ ఆల్సో లీనియర్. సో ఐఎమ్ హ్యావింగ్ LHS అండ్ RHS, సో దట్ ఈస్ ఈక్వేషన్. సో లీనియర్ ఈక్వేషన్. టూ ఈక్వేషన్స్ రాసాం కాబట్టి పెయిర్ అని పిలిచేసి దాన్ని, పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్. ఓకేనా. లీనియర్ ఈక్వేషన్లో గ్రాఫ్ ఎలా ఉంటుంది, ఆల్రెడీ మీకు చెప్పానండి. లీనియర్ ఈక్వేషన్స్లో గ్రాఫ్ ఎలా ఉంటుంది, స్ట్రైట్ లైన్గా ఉంటుంది. ఓకేనా. అది ఎక్స్ యాక్సిస్నే, ఇక్కడ చూడండి ఇది ఇక్కడ ఉండదు. ఇప్పుడు ఉన్న గ్రాఫ్ ఓన్లీ ఎక్స్ యాక్సిస్నే టచ్ అవుతుంది. ఓకేనా. ఓన్లీ ఎక్స్ యాక్సిస్నే అంటే ఇప్పుడు ఏమని, దాని ఎగ్జాంపుల్ ఎలా ఉంటుంది, ఏదో ఒకటి 3x = 0, అదో ఆ ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు దానికి. 3x = 0 తీసుకోలేము, 3x = 12 అలా తీసుకోవచ్చు. అప్పుడు x ఏమవుతుందండి, 4. x = 4, ఏదో ఒక ఎగ్జాంపుల్. ఓకేనా. దట్ ఈస్ ద స్ట్రైట్ లైన్. నెక్స్ట్ సి లీనియర్ ఈక్వేషన్ ఇన్ టూ వేరియబుల్స్ అండి. ఓకేనా. ఇప్పటి వరకు మనం చూసింది లీనియర్ ఈక్వేషన్ ఇన్ వన్ వేరియబుల్. నవ్ వీఆర్ సీయింగ్ లీనియర్ ఈక్వేషన్ ఇన్ టూ వేరియబుల్స్. లెట్ us see the standard form. ax + by + c = 0. ఓకేనా. ax + by + c = 0. దట్ ఈస్ ద స్టాండర్డ్ ఫామ్. సో సి ద ఎగ్జాంపుల్. ఎగ్జాంపుల్ ఎలా ఉంటుందంటే 4x + 5y + 10 = 0. ఓకేనా. అంటే 4x + 10, 4x + 5y అంటే ఇక్కడ ఉన్న వేరియబుల్స్ ఏంటండి, ఎక్స్ ఉంది అండ్ ఆల్సో వై ఇస్ దేర్. టూ వేరియబుల్స్ ఉన్నాయి, అందుకని టూ వేరియబుల్స్, LHS ఉంది, RHS ఉంది. సో ఈక్వేషన్ లీనియర్, ఎక్స్కి పవర్ 1 ఉంది, వైకి కూడా పవర్ 1 ఉంది. సో లీనియర్ ఈక్వేషన్ ఇన్ టూ వేరియబుల్స్. ఎక్స్ ఉంది, వై ఉంది, టూ వేరియబుల్స్ ఉండగా టూ వేరియబుల్స్. ఓకేనా. అంటే ఇప్పుడు దీంట్లో ఏ వాల్యూ ఏమని 4 అని, ఓకేనా. బి వాల్యూ ఏమని 5 అని, సి వాల్యూ ఎంత అండి 10 అని, అన్ని ప్లసెస్ కదా. అర్థమవుతుందండి. స్టాండర్డ్ ఈక్వేషన్కి నేను కంపేర్ చేసిన అంతే, ఊరికే మీరు తెలుసుకోవడానికి. నెక్స్ట్ సి ద సెకండ్ ఎగ్జాంపుల్. 9x + 4y = 7. ఓకేనా. 9x + 4y = 7. ఓకేనా. హియర్ సి 9x, ఎక్స్కి పవర్ ఎంత ఉందండి 1 వేసే, ఓకే. ప్లస్ 4y, వైకి ఎంత ఉందండి పవర్ 1, ఓకే, నో ప్రాబ్లం. అంటే టూ వేరియబుల్స్కి పవర్ 1 ఉంది. సో లీనియర్ ఈక్వల్ టు సంథింగ్ కూడా ఉంది, LHS ఉంది, RHS ఉంది. సో లీనియర్ ఈక్వేషన్ ఇన్ టూ వేరియబుల్స్. ఇక్కడ చూడండి =7 ఉంది కదా, =7 అంతా ఒక సైడ్ రాసుకుందాం. ఓకేనా. మనకు స్టాండర్డ్ ఫామ్లో ఎలా ఉంది చూడండి, ax + by + c = 0. అంటే అంతా LHS సైడో లేదంటే అంతా RHS సైడో ఒక సైడ్ మాత్రమే రాసుకోండి. ఇలా టూ సైడ్స్ ఉన్నాయి కదా, మళ్ళీ 7ని తీసుకొని వచ్చి LHS సైడ్ కలిపేసింది. సో ఏమవుతుందండి, అది సెకండ్ ఎగ్జాంపుల్ ఐఎమ్ టేకింగ్. 9x + 4y - 7 = 0 అయిపోతుంది, అంతే కదా. స్టాండర్డ్ ఫామ్లోకి రాశాను. అప్పుడు ఏ వాల్యూ ఎంత అని 9, బి వాల్యూ ఎంత 4, సి వాల్యూ -7. ఓకేనా. హియర్ ఐఎమ్ హ్యావింగ్ ప్లస్, బై కమింగ్ టు LHS ఇట్ విల్ బికమ్ మైనస్. నెక్స్ట్ థర్డ్ ఎగ్జాంపుల్ సి 7t + 3, 7t + 3 = 0. ఓకేనా. ఈజ్ ఇట్ ద లీనియర్ ఈక్వేషన్? ఓకే. t పవర్ 1
లీనియర్ ఈక్వేషనే. 1 వేరియబుల్ 2 వేరియబుల్స్ అంటే 1 వేరియబుల్, అక్కడ టీ ఒక్కటే ఉంది. ఓకేనా, సారీ 70 ప్లస్ ఎస్ అంటే అది. ఓకేనా, నాట్ 3, 70 ప్లస్ ఎస్, 70 ప్లస్ ఎస్. ఓకేనా, టీ పవర్ సంథింగ్ 1 ఉంది, ఎస్ పవర్ కూడా 1 ఉంది. సో 2 వేరియబుల్స్ ఉన్నాయి, టీఎస్, దానికి ఒక పవర్ కూడా 1 ఉంది. సో లీనియరే, ఎల్హెచ్ఎస్ ఉంది, ఆర్హెచ్ఎస్ ఉంది. సో ఈక్వేషన్, లీనియర్ ఈక్వేషన్ ఇన్ 2 వేరియబుల్స్, ఇట్ ఈస్ ఆల్సో కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్ సి. మైనస్ 17m మైనస్ 14n ఈజ్ ఈక్వల్ టు 11. ఓకేనా, మైనస్ 17m మైనస్ 14n ఈజ్ ఈక్వల్ టు 11. ఓకేనా, ఆ 11ని ఎల్హెచ్ఎస్ తీసుకొని వస్తే ఏమవుతుందండి, మైనస్ 17m మైనస్ 14n మైనస్ 11 ఈజ్ ఈక్వల్ టు 0. ఓకేనా, సో అప్పుడు వాట్ ఇస్ ద ఏ వాల్యూ ఏమవుతుందండి అక్కడ, మైనస్ 17, బి వాల్యూ మైనస్ 14, వాట్ ఇస్ ద సి వాల్యూ మైనస్ 11. ఓకేనా, స్టాండర్డ్ ఫామ్లోకి కంపేర్ చేసిన అంతే. అది కూడా లీనియర్ ఈక్వేషన్ ఇన్ 2 వేరియబుల్సే. నెక్స్ట్ సి, 5th వన్, 5 ప్లస్ 4x ఈజ్ ఈక్వల్ టు y ప్లస్ 3. ఓకేనా, ఎల్హెచ్ఎస్ సమ్ వాల్యూ సమ్ టర్మ్స్ ఉన్నాయి, ఆర్హెచ్ఎస్ కూడా సమ్ టర్మ్స్ ఉన్నాయి. సో అన్నిటినీ వన్ సైడ్ తీసుకొని రండి, ఏదో ఒక సైడ్. ఓకేనా, ఐఎమ్ హ్యావింగ్ ద ఇన్ RHS y plus 3, by coming to LHS it will become minus y plus 3, minus y minus 3. So LHS having something value 5 plus 4x. So any cancellation? Nothing. 4x minus y, 5 minus 3 ఏమవుతుందండి 2, సో ప్లస్ 2 ఈజ్ ఈక్వల్ టు 0. ఇక్కడ చూడండి 4x minus y plus 2 ఈజ్ ఈక్వల్ టు 0. సో ఇది కూడా ఈక్వేషనే, వేరియబుల్స్ 2 ఉన్నాయి, ఆ 2 వేరియబుల్స్కి పవర్ 1 ఉంది. సో ఇట్ ఈస్ ఆల్సో లీనియర్ ఈక్వేషన్ in 2 variables. See the next one, 6th one. 3 minus x is equal to y square plus 4. Y square plus 4, by coming to LHS it will become minus y minus 4 is equal to 0. So any cancellation? No, only constant is there, constant value ni subtraction is. So minus x minus y square minus 4 నుంచి plus 3 పోతే minus 1 is equal to 0. Is it the linear equation? No. x power 1 అది ఓకే, y పవర్ కూడా 1 ఉండాలి. అదేముందండి, y స్క్వైర్ ఉంది. సో ఇది ఏమవుతుందండి, క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఇన్ 2 వేరియబుల్స్ అవుతుంది. ఓకేనా, క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఇన్ 2 వేరియబుల్స్. సి ద నెక్స్ట్ వన్. ఇంతవరకు మనం చూసింది లీనియర్ ఈక్వేషన్ ఇన్, ఓకేనా, లీనియర్ ఈక్వేషన్ ఇన్ 2 వేరియబుల్స్. నౌ వీఆర్ సీయింగ్ పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్ ఇన్ 2 వేరియబుల్స్. అంటే 2 ఈక్వేషన్స్ని ఒక పెయిర్లో రాసాం, అంటే వాళ్ళిద్దరిని కలిపి చూసే వాళ్ళు పేరు లాగుంటారు అంతే. ఓకేనా, లెట్ us see. a1x ప్లస్ b1y ప్లస్ c1 ఈజ్ ఈక్వల్ టు 0. దిస్ ఇస్ ద స్టాండర్డ్ ఫామ్, దిస్ ఇస్ ద ఇంపార్టెంట్. ఈ చాప్టర్ అంతా ఈ ఫార్ములా మీదే డిపెండ్ అవుతుంది. ఈ ఫార్ములా డైరెక్ట్గా చెప్తే మీకు ఎలా వచ్చిందో అర్థం కాదు, కాబట్టి ఇప్పుడు అంతా చెప్పానండి. లీనియర్ ఈక్వేషన్ ఇన్ 1 వేరియబుల్ ఎలా ఉంటుంది, స్టాండర్డ్ ఫార్ములా ax ప్లస్ by, ax ప్లస్ b ఈజ్ ఈక్వల్ టు 0. లీనియర్ ఈక్వేషన్ ఇన్ 1 వేరియబుల్. ఓకేనా, లీనియర్ ఈక్వేషన్ ఇన్ 2 వేరియబుల్స్లో ax ప్లస్ by ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 0. ఓకేనా, లీనియర్ ఈక్వేషన్ ఇన్ 2 వేరియబుల్స్లో పెయిర్ 2 ఈక్వేషన్లు ఉంటే ఎలా ఉంటుందో చూద్దాం. ఈ చాప్టర్ మొత్తం ఈ 2 ఈక్వేషన్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. a1x ప్లస్ b1y ప్లస్ c1 ఈజ్ ఈక్వల్ టు 0. ఓకేనా, ఫస్ట్ ఈక్వేషన్ కాబట్టి అక్కడ అంతా 1 1 పెట్టినానండి, వేరియబుల్స్కి పెట్టకూడదండి 1. ఓకేనా, వేరియబుల్ యొక్క కోఎఫిషియెంట్స్కి పెట్టాలి. సో a1x ప్లస్ b1y ప్లస్ c1 ఈజ్ ఈక్వల్ టు 0. సో సెకండ్ ఈక్వేషన్ కూడా సేమ్, ax ప్లస్ by ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 0 అని. కానీ సెకండ్ ఈక్వేషన్ కాబట్టి 2 2 పెట్టాలి, a2x ప్లస్ b2y ప్లస్ c2 ఈజ్ ఈక్వల్ టు 0. ఓకేనా, అండర్స్టూడ్. 2 ఈక్వేషన్స్ రాశాను. లెట్ us see the example చూద్దాం. see 2x ప్లస్ 3y ప్లస్ 7 ఈజ్ ఈక్వల్ టు 0, 1 ఈక్వేషన్. అది కరెక్టే కదండి, x యొక్క పవర్ 1 ఉంది, y కూడా పవర్ 1 ఉంది. LHS హ్యావింగ్ RHS ఆల్సో ఐఎమ్ హ్యావింగ్. సో ఇట్ ఈస్ ఆల్సో లీనియర్ ఈక్వేషన్. సెకండ్ వన్ ఆల్సో లీనియర్ ఈక్వేషన్. సో ఇక్కడ నేను కంపేర్ చేసుకుంటున్నా. అక్కడ a1 అంటే ఏమవుతుందండి, వాల్యూ 2.
ఓకేనా. ఫస్ట్ లైన్ ఉండేదంతా 1, ఓకేనా. ఫస్ట్ లైన్లో ఉండేదంతా ఫస్ట్ ఈక్వేషన్, సెకండ్ లైన్లో ఉండేదంతా సెకండ్ ఈక్వేషన్. సో A1 = ఏమవుతుందండి 2, B1 = 3, C1 = 7, A2 = 5, B2 = 10, C2 = 6. ఓకేనా. నెక్స్ట్ సీ ద సెకండ్ ఎగ్జాంపుల్. 3x - y = 10. ఏముందండి 3x - y = 10. ఈజ్ ఇట్ ద లీనియర్ ఈక్వేషన్? ఎస్, x⁴1 ఉంది, y⁴1 ఉంది, కానీ కాన్స్టెంట్ 10 అనేది RHS సైడ్ ఉంది. మరి కమింగ్ టు LHS, 3x - y -10 = 0. ఓకేనా, అంతా ఒక సైడ్ రాసుకోండి, అప్పుడు మనకు స్టాండర్డ్ ఫార్ములాకి వస్తుంది. సో వాట్ ఇస్ ద A వాల్యూ? 3. వాట్ ఇస్ ద B వాల్యూ? A1 3, B1 -1, C1 ఏమవుతుందండి -10. ఎందుకంటే అక్కడ చూడండి, నేను రాయలేదండి. 3x - y -10 = 0 అని రాయాలి. ఓకేనా, అంతా ఒక సైడ్ తీసుకొని రావాలి ఈక్వేషన్ మొత్తాన్ని. 2 సైడ్స్ ఉండకూడదు, LHS ఉండకూడదు, RHSలో ఉండకూడదు, ఏదో ఒక సైడ్ ఉండాలి. నెక్స్ట్ సీ ద సెకండ్ ఈక్వేషన్. 5x + 9y = 27. ఈజ్ ఇట్ ద లీనియర్ ఈక్వేషన్? ఎస్, x⁴1 y⁴1, కానీ కాన్స్టెంట్ అనేది ఆ సైడ్ ఉంది. బై కమింగ్ టు దిస్ సైడ్, 5x + 9y -27 = 0 అవుతుంది. అది స్టాండర్డ్ ఫామ్. లెట్ us see, కంపేర్ చేద్దాం. సో A2 = 5, B2 = 9, C2 = -27. ఓకేనా, ఎందుకంటే ఆ సైడ్ నుంచి ఈ సైడ్ తీసుకున్నట్టు స్టాండర్డ్ ఫామ్లోకి రాసుకోవాలి ఎప్పుడైనా సరే. ఎలా అయినా ఈక్వేషన్ ఎలా అయినా ఇవ్వండి, మీరు మనం ఆర్డర్లో రాసుకొని వన్ సైడ్లో రాసుకోవాలి, LHS కానీ అది RHS సైడ్ కానీ. సో దిస్ ఈజ్ ద బేసిక్స్ ఇన్ దిస్ చాప్టర్. చూడండి, లీనియర్ ఈక్వేషన్లో గ్రాఫ్ ఎలా వస్తుందండి? స్ట్రైట్ లైన్ కదా. లీనియర్ ఈక్వేషన్లో గ్రాఫ్ ఎలా వస్తుంది? స్ట్రైట్ లైన్. ఓకేనా, స్ట్రైట్ లైన్లో వస్తుంది. అది X యాక్సిస్ని టచ్ కావచ్చు, Y యాక్సిస్ని ఎట్లయినా ఉండొచ్చు, స్ట్రైట్ లైన్గా వస్తుంది గ్రాఫ్. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఇది కూడా లీనియర్ ఈక్వేషనే, కానీ 2 లీనియర్ ఈక్వేషన్స్ కదా. 2 లీనియర్ ఈక్వేషన్స్ అనకూడదు, పెయిర్ అని పిలుస్తాం దీంట్లను. జాంగుల్ 2 ఎన్ని లీనియర్ ఈక్వేషన్స్ ఉన్నాయంటే 2 అని చెప్పకూడదు. జాంగుల్ పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ 2 వేరియబుల్స్ కూడా 2 ఉన్నాయి. దీంట్లో గ్రాఫ్ ఎలా వస్తుందంటే 3 గ్రాఫ్స్ వస్తాయి. ఓకేనా, బట్ ద గ్రాఫ్స్, ఆ 3 గ్రాఫ్స్ ఏంటంటే ఫస్ట్ వన్ చూడండి, అంటే ఏదైనా రావచ్చు, ఫస్ట్ వన్నే రావాలని లేదు, ఆ 3లో ఏదైనా రావచ్చు. అది ఎలా వస్తుందో మనం గుర్తుపట్టాలంటే ఇంటర్సెక్టింగ్ లైన్స్ అయినా రావచ్చు. ఓకేనా, సెకండ్ గ్రాఫ్ చూడండి, అంటే ఒక స్ట్రైట్ లైన్ మీద ఇంకో స్ట్రైట్ లైన్ ఉంది, అంటే 2 లైన్స్ ఒకే దాని మీదే ఉన్నాయి. ఓకేనా, 2 లైన్స్ ఒకే దాని మీదే ఉన్నాయి, అందుకని దీన్ని స్ట్రైట్ లైన్ అని పిలుస్తాం. స్ట్రైట్ లైన్ ఆర్ కోఇన్సిడెంట్. ఓకేనా, కోఇన్సిడెంట్ లైన్స్ అని పిలుస్తాం. నెక్స్ట్ డిపెండెంట్, అంటే ఒకదాని మీద ఒక డిపెండ్ అయింది స్ట్రైట్ లైన్, ఒక లైన్లో ఇంకొకటి కూడా ఉంది లైన్, అందుకని డిపెండెంట్ లైన్, కోఇన్సిడెంట్ లైన్ లేదా స్ట్రైట్ లైన్ అని పిలుస్తాం సెకండ్ వన్ని. థర్డ్ వన్ ఇంకా మీకు తెలుసు, ప్యారలల్ లైన్స్ అని పిలుస్తాం దాంట్లో. ఓకేనా, అంటే ఈ పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్ ఇన్ 2 వేరియబుల్స్, ఇదే కదండి మన హెడ్డింగ్ కూడా, 4th చాప్టర్ యొక్క హెడ్డింగ్. సో దీంట్లో గ్రాఫ్ ఎలా వస్తుందంటే ఈ 3 గ్రాఫ్స్ ఉండొచ్చు, ఏదో ఒకటి. అదేదని చెప్పలేమో, మనం ప్రాబ్లం చేసేదాన్ని బట్టి మనం ఏం గ్రాఫో చెప్పగలం. ఓకేనా, ఏదైనా ఎగ్జాంపుల్ ఇస్తే దాన్ని చూసి చెప్పగలం ఏ గ్రాఫ్ అది. అంటే మనకు పాసిబిలిటీస్ ఏమేమి వస్తాయంటే, మన గ్రాఫ్ పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్ తీసుకుంటే ఇన్ 2 వేరియబుల్స్లో ఇంటర్సెక్టింగ్ లైన్స్ అయినా రావచ్చు, గ్రాఫ్ స్ట్రైట్ లైన్స్ అయినా రావచ్చు, ప్యారలల్ లైన్స్ అయినా రావచ్చు. ఓకేనా, ఈ స్ట్రైట్ లైన్ ఏమని పిలుస్తాము? స్ట్రైట్ లైన్ డిపెండెంట్ లైన్. డిపెండెంట్ అంటే ఒకదాని మీద ఒకటి, ఒకే దాని మీద ఉండేవి కాబట్టి డిపెండెంట్ లైన్స్. కోఇన్సిడెంట్. ఓకేనా, ఆ పాయింట్స్ అన్నీ కూడా ఒక లైన్కి 2 దానిలోకి ఈక్వల్గా ఉంటాయి. పాయింట్స్ ప్రకారం మనం లైన్ గీసినా కూడా పాయింట్ పెట్టి, అంటే డాట్స్ పెట్టి, అందుకని దాన్ని కోఇన్సిడెంట్ లైన్స్ అని కూడా పిలిచవచ్చు. ఓకేనా, సో దిస్ ఈజ్ ద చాప్టర్. ఈ మొత్తం చాప్టర్ అండి ఈ ఈక్వేషన్ మీదే డిపెండెంట్ అది. ఓకేనా, ఏంటంటే ఆ ఈక్వేషన్ A1x + B1y + C1 = 0, A2x + B2y + C2 = 0. గ్రాఫ్లో అయితే ఆ మూడిట్లో ఏదో ఒకటి వస్తుంది. అది మనం ఎగ్జాంపుల్ బట్టి
అదే మనకిచ్చిన ప్రాబ్లం బట్టి మనం చేసే మెథడ్లో మనకు అర్థమైపోతుంది ఇది ఏ గ్రాఫ్ అని. ఓకేనా. పేపర్ 1లో ఫస్ట్ 6 చాప్టర్స్ ప్లస్ మెన్సురేషన్ టోటల్ 7 చాప్టర్స్ ఉంటాయండి. పేపర్ 1 7 చాప్టర్స్, పేపర్ 2 హ్యావింగ్ 7 చాప్టర్స్. పేపర్ 1లో ఫస్ట్ 6 చాప్టర్స్ 1 2 3 4 5 6 ఓకేనా. అండ్ ఆల్సో 10th చాప్టర్ మెన్సురేషన్. ఈ 7 చాప్టర్స్ మనకు పేపర్ 1. పేపర్ 1లో మనకు వచ్చేది గ్రాఫ్ అండి, కన్స్ట్రక్షన్ రాదు. పేపర్ 1లో మనకు వచ్చేది గ్రాఫ్. ఆ గ్రాఫ్ ఏంటంటే వస్తే 3rd చాప్టర్ నుంచి అన్న రావాలి, లేదంటే ఈ చాప్టర్ 4th చాప్టర్. ఈ 2 చాప్టర్ నుంచే మనకు పాసిబిలిటీస్ ఉండేది గ్రాఫ్ ఇన్ ద ఫస్ట్ పేపర్. అంటే ప్రీవియస్ మనకు మెథడ్స్ నుంచి ఇంకెక్కడగా మనకు గ్రాఫ్ లేదు. ఓకేనా. సో దిస్ ఈజ్ ద ఇంపార్టెంట్. ఇది కూడా ప్రతి ఒక్క చాప్టర్ ఇంపార్టెంట్ అండి. ప్రతి ఒక్క చాప్టర్లో నుంచి మనకి 8 మార్క్స్ అయితే కన్ఫామ్. 4 మార్క్స్, 2 మార్క్స్ అండ్ 1 మార్క్ క్వశ్చన్. లెట్ us see the చాప్టర్ చూసే ముందు లెట్ us see some ఎగ్జాంపుల్స్. లెట్ us see ప్రాబ్లం చూసే ముందు లెట్ us see ఫండమెంటల్స్. మీకు ఇది టెక్స్ట్ బుక్లో ఉంటుందండి, ఒక 3 pages. తర్వాత దిస్ బాక్స్, ఈ బాక్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ బాక్స్ మీద మొత్తం ఈ చాప్టర్ డిపెండ్ అవుతుంది. ఓకేనా. లెట్ us see. ఓకే చూడండి, 7x - 11 = 400. ఓకేనా. 7x - 11 = 400. ఓకేనా. LHS ఉంది, RHS ఉంది. ఇట్ ఈజ్ ఈక్వేషన్. వేరియబుల్ ఏముందండి, ఓన్లీ 1 వేరియబుల్ ఉంది. ఓకేనా. అక్కడ 11y రాలేదు. ఓకే, సమ్ ఎగ్జాంపుల్ మీకు అర్థం కావడానికి. అంటే LHS సైడ్ RHS సైడ్ ఉండాల్సిన అవసరం లేదు, ఏదో ఒక సైడ్ ఉండాలి. దాన్ని మనం LHS సైడ్ అయినా సరే RHS సైడ్ ఏదో ఒక సైడ్ పెట్టుకోండి. ఓకేనా. ఈక్వేషన్ AX + BY + C = 0. ఆ ఈక్వేషన్ లేదు మనం తెచ్చుకోవాలి ఈక్వేషన్ని. ఓకేనా. అంత మనకు అవసరం లేదండి. లెట్ us see the బాక్స్. ఆ బాక్స్ ఏందో చూద్దాం. పెయిర్ ఆఫ్ లైన్స్, నెక్స్ట్ కంపారిజన్ ఆఫ్ రేషియో, గ్రాఫికల్ రిప్రజెంటేషన్, ఆల్జిబ్రిక్ ఇంటర్ప్రిటేషన్. మీకు టెక్స్ట్ బుక్లో అయినా చూసుకోండి, నో ప్రాబ్లం. టెక్స్ట్ బుక్లో నేను చెప్పిన తర్వాత చూసుకోండి. ఇక్కడైతే ఇప్పుడు ఫస్ట్ ఇదేనండి, అక్కడ ఎగ్జాంపుల్స్ ఇవ్వలేదు, ఇచ్చారనుకుంటా. A1x + B1y + C1 = 0. సెకండ్ ఈక్వేషన్ A2x + B2y + C2 = 0. ఓకేనా. ఆ ఈక్వేషన్ తీసుకున్నాను, ఆ పెయిర్ ఆఫ్ లైన్స్ తీసుకొని దాంట్లో నేను ఏం చేశానండి, A1/A2 చేశాను, B1/B2, C1/C2. ఆ 3 ఈక్వల్ అయినాయా అంటే ఈక్వల్ కాలేదండి. అదే కంపారిజన్ ఆఫ్ రేషియోలో రాశాను చూడండి. A1/A2 ≠ B1/B2 ≠ C1/C2. అంటే ఏది ఈక్వల్ కాదండి. అవి ఏది ఈక్వల్ కాకపోతే గ్రాఫ్ ఎలా వస్తుందండి మనకు. నెక్స్ట్ చూడండి, ఇంటర్సెక్టింగ్ లైన్స్. ఓకేనా. 2 ఈక్వేషన్స్ ఇస్తానే మనం గుర్తుపట్టచ్చు దాంట్లో అది ఇంటర్సెక్టింగ్ లైన్సా, ప్యారలల్ లైన్సా, స్ట్రైట్ లైన్సా అని. ఓకేనా. ఎలా గుర్తుపడతామంటే A1/A2 చేయాలి, B1/B2 చేయాలి, C1/C2 చేయాలి. ఏది ఈక్వల్ కాలేదు. సో దట్ ఈస్ ఇంటర్సెక్టింగ్ లైన్స్. దానిలో ఏమని పిలుస్తామంటే ఆ ఇంటర్సెక్టింగ్ లైన్స్లో ఆ 2 లైన్స్ ఎన్ని చోట్ల ఇంటర్సెక్ట్ అవుతున్నాయండి, ఓన్లీ 1 ప్లేస్ కదా. ఓకేనా. దాన్ని అందుకే 1 సొల్యూషన్ అని పిలుస్తాం, లేదా యూనిక్ క్యూ సొల్యూషన్స్. 1 సొల్యూషన్ అయినా అనొచ్చు, యూనిక్ క్యూ సొల్యూషన్స్ ఏదన్నా కూడా కరెక్టే. నెక్స్ట్ ఆ ఇంటర్సెక్టింగ్ లైన్స్కి ఎగ్జాంపుల్ చూద్దాం. సీ ద ఎగ్జాంపుల్. 3x + 2y - 80 = 0. 4x + 3y - 110 = 0. ఓకేనా. ఏం చేయాలండి, అది ఎలాంటి గ్రాఫ్ వస్తుందో కంపేర్ చేసుకోవాలి కదా. కంపేర్ చేసుకోవాలంటే ఫస్ట్ ఏం చేయాలి, A1/A2. A1 ఏముందండి 3, 3/4 = 2/3 - 80/-110. మైనస్ క్యాన్సిల్ అయిపోతే 0 0 క్యాన్సిల్ అయిపోతుంది. సో 3/4 2/3 ఎక్కడైనా ఈక్వల్ అవుతుందండి, నాట్ ఈక్వల్. అందుకని మిడిల్లో సింబల్ నాట్ ఈక్వల్. నెక్స్ట్ 2/3 =
-80/-110 ఈక్వల్ అవుతుందా అండి? మైనస్ మైనస్ క్యాన్సిల్ అయినా 0 0 క్యాన్సిల్ అయినా 8/11 వస్తుంది, 2/3 వస్తుంది. ఇది కూడా ఈక్వల్ కాలే. సో ఏది ఈక్వల్ కాలే? ఓకేనా. 3/4 నాట్ ఈక్వల్ టు 2/3 నాట్ ఈక్వల్ టు -80/-10 ఏది ఈక్వల్ కాలే. ఓకేనా. అందుకని దీంట్లో ఏమని చెప్పొచ్చండి ఈ గ్రాఫ్ ఎలా వస్తుంది మనకు? ఇంటర్సెక్టింగ్ లైన్స్ చూడండి అలా వస్తుంది గ్రాఫ్. ఏదైనా మనకు ప్రాబ్లం ఇస్తే మనం ఇలా చేయాలి. అది ఎలా చేయాలో నేను మెథడ్ చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ కాన్సెప్ట్ ఇది. ఎన్ని సొల్యూషన్స్ వస్తాయండి ఇక్కడ? ఇంటర్సెక్టింగ్ లైన్స్కి ఓన్లీ 1 సొల్యూషన్ లేదా యూనిక్ సొల్యూషన్స్ అని చెప్పొచ్చు. ఓకేనా. ఫస్ట్ వన్ అయిపోయింది. నెక్స్ట్ సీ ద సెకండ్ వన్. స్టాండర్డ్ ఫార్ములా a1x + b1y = c1 = 0. నెక్స్ట్ a2x + b2y + c2 = 0. హియర్ సెకండ్ వన్ చెప్తున్నానండి. a1 = a2, b1 = b2, c1 = c2 అన్నీ ఈక్వల్ అయినాయి కదా. ఏది ఈక్వల్ కాకోకుంటే ఇంటర్సెక్టింగ్ లైన్స్. అన్నీ ఈక్వల్ అయితే అవి ఏం లైన్స్ వస్తాయండి? స్ట్రైట్ లైన్స్ లేదా కోఇన్సిడెంట్ లైన్స్ లేదా డిపెండింగ్ లైన్స్. ఏదన్నా కూడా కరెక్టే, ఒకే నేమే. ఓకేనా. దానికి 3 నేమ్స్ ఉన్నాయి అంతే. ఏదన్నా కూడా కరెక్టే. ఓకేనా. a1/a2 = b1/b2 = c1/c2 అన్నీ ఈక్వల్ అయితే స్ట్రైట్ లైన్, అన్నీ నాట్ ఈక్వల్ అయితే ఇంటర్సెక్టింగ్ లైన్స్. గుర్తుపెట్టుకోండి. ఓకేనా. దీంట్లో ఆల్జిబ్రిక్ ఇంటర్ప్రిటేషన్ ఎలా వస్తుందండి? అక్కడ చూడండి, ఇన్ఫినిట్ నెంబర్ ఆఫ్ సొల్యూషన్స్ అంటే దీంట్లో ఎన్ని సొల్యూషన్స్ రావచ్చు మనకి? ఒక స్ట్రైట్ లైన్లో ఎన్ని సొల్యూషన్స్ ఉంటాయండి? మనకు ఆల్రెడీ తెలుసు. ఒక స్ట్రైట్ లైన్లో ఎన్ని సొల్యూషన్స్ ఉంటాయంటే నెంబర్ ఆఫ్ సొల్యూషన్ చెప్పలేనన్ని ఉంటాయి. ఓకేనా. ఎప్పుడైనా సరే ఒక స్ట్రైట్ లైన్లో ఎన్ని సొల్యూషన్స్ ఉంటాయంటే నెంబర్ ఆఫ్ సొల్యూషన్స్. అంతే కదా. నువ్వు x = సంథింగ్ రాస్తే y = ఏదో ఒక ఆన్సర్ వస్తూనే ఉంటుంది. x = 100 రాస్తే y = సంథింగ్ ఆన్సర్. x = 12 తీసుకుంటే y = సంథింగ్. x = 14 తీసుకుంటే y అట్లా ఎన్ని అయినా తీసుకోవచ్చు. ఓకేనా. స్ట్రైట్ లైన్లో ఎన్ని సొల్యూషన్స్ అంటే ఫైనైట్ కాదు, చెప్పలేనన్ని ఉంటాయి. దానిలో ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ సొల్యూషన్స్ అని పిలుస్తాం, లేదా మెనీ సొల్యూషన్స్ అని చెప్పచ్చు. సింపుల్గా ఏదైనా కరెక్టే. లెట్ us see the example. 3x + 6y = 3900 3900 ఉండకూడదు కదా. ఉంటే అంతా ఒక ఈక్వేషన్ ఒకే సైడ్ ఉండాలి కదా. సో అది RHS సైడ్ ఉంది. LHS సైడ్ వస్తే ఏమవుతుందండి? -3900 అవుతుంది = 0. అంతే కదండి. స్టాండర్డ్ ఫామ్లోకి ఉండాలి ఎప్పుడైనా ఈక్వేషన్. నెక్స్ట్ x + 2y = 1300 LHS సైడ్ వస్తే ఏమవుతుంది? -1300. ఓకేనా. అంటే x + 2y -1300 = 0 అవుతుంది. ఓకేనా. సో సి a1/a2 చేయాలి కదా ఫస్ట్. అంటే ఏమున్నది? a1 3/1 అన్ని దాంట్లోకి ఈక్వల్తో పెట్టుకోండి. మళ్ళీ చూద్దాం నాట్ ఈక్వల్ ఈక్వల్. సో దట్ = 6/2 దట్ = -3900/-1300. సో 3/1 నో క్యాన్సిలేషన్. 6/2 అంటే 2 1s are 2 3s are అంటే ఫస్ట్ వన్ సెకండ్ వన్ ఈక్వల్ ఉంది కదా. అది కూడా ఏముంది? 3/1 = 3/1 కదా. అది కూడా కరెక్టే. ఓకే. నెక్స్ట్ -3900 -1300 చూడండి. మైనస్ క్యాన్సల్, 2 zeros క్యాన్సల్, 13 1s are 13 3s are. ఇక్కడ కూడా 3/1 వచ్చింది. అన్నీ ఈక్వలే కదా. సో అన్నీ ఈక్వల్ అయినాయి. అందుకని దీనికి గ్రాఫ్ ఎలా వస్తుందండి? స్ట్రైట్ లైన్ లేదా డిపెండింగ్ లైన్స్ లేదా కోఇన్సిడెంట్ లైన్స్ ఏదైనా కరెక్టే. ఇక్కడ ఎన్ని సొల్యూషన్స్ చేయించండి ఈ ప్రాబ్లంకి? స్ట్రైట్ లైన్కి మెనీ సొల్యూషన్స్ ఆర్ ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ సొల్యూషన్స్ ఏదైనా కూడా కరెక్టే. నెక్స్ట్ సి ఈ రెండు దాంట్లోని లాస్ట్లో చూడండి, ఇక్కడ కంపేర్ చేశాను. ఈ రెండు దాంట్లోనూ ఇంటర్సెక్టింగ్ లైన్స్ను స్ట్రైట్ లైన్స్ని ఏమని పిలుస్తామంటే కన్సిస్టెన్స్. ఈ ఈక్వేషన్స్ ఏమని పిలుస్తాం? కన్సిస్టెన్స్ అని పిలుస్తాం. ఓకేనా. a1/a2 నాట్ ఈక్వల్ టు b1/b2 నాట్ ఈక్వల్ టు c1/c2 ఏది ఈక్వల్ కాకపోతే దాన్ని ఇంటర్సెక్టింగ్ లైన్స్ అని పిలుస్తాం. అన్నీ ఈక్వల్ అయితే స్ట్రైట్ లైన్స్. వీటిని ఏమని పిలుస్తాం? ఇంటర్సెక్టింగ్ లైన్స్లో ఎన్ని సొల్యూషన్స్ వస్తాయి? ఓన్లీ 1 సొల్యూషన్ లేదా యూనిక్ సొల్యూషన్. స్ట్రైట్ లైన్స్లో ఎన్ని సొల్యూషన్స్ వస్తాయి? మెనీ సొల్యూషన్స్ ఆర్ ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ సొల్యూషన్స్. ఈ రెండింటిని ఇంటర్సెక్టింగ్ లైన్స్ స్ట్రైట్ లైన్స్ ఏమని పిలుస్తాం? కన్సిస్టెంట్.
ఇవి ఎలా ఉంటాయంటే కన్సిస్టెంట్, కంప్లీటెడ్. నెక్స్ట్ సీ ద థర్డ్ వన్, లాస్ట్ వన్, దట్ ఈస్ ప్యారలల్ లైన్స్. చూద్దాం ఒకసారి. సీ ద లాస్ట్ వన్, a1x ప్లస్ సేమ్ 2 పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ అంతే. నెక్స్ట్ సెకండ్ రో చూడండి, సెకండ్ కాలం, a1/a2 ఈజ్ ఈక్వల్ టు b1/b2 దట్ నాట్ ఈక్వల్ టు c1/c2. ఓకేనా. ఫస్ట్ a1/a2 ఈక్వల్ టు b1/b2 అంటే a1/a2 ఈజ్ ఈక్వల్ టు b1/b2 అక్కడ మాత్రమే ఈక్వల్ వస్తుంది. b1/b2 నాట్ ఈక్వల్ టు c1/c2. ఫస్ట్లో ఈక్వల్ వచ్చింది, సెకండ్ ఈక్వలేషన్ దగ్గర నాట్ ఈక్వల్ వచ్చింది. ఇలా వస్తే దీన్ని ఏమని పిలుస్తామంటే ప్యారలల్ లైన్స్. ఒకటి ఈక్వల్ వస్తుంది, ఇంకోటి నాట్ ఈక్వల్ వస్తుంది. అన్నీ ఈక్వల్ వస్తే స్ట్రైట్ లైన్, అన్నీ నాట్ ఈక్వల్ వస్తే ఇంటర్సెక్టింగ్ లైన్స్. ఒకటి ఈక్వల్, ఒకటి నాట్ ఈక్వల్ వస్తే దీన్ని ప్యారలల్ లైన్స్ అని పిలుస్తాం. ఓకేనా. దీన్ని ప్యారలల్ లైన్స్ అంటే ఫస్ట్ వన్ కంపల్సరీ ఈక్వల్ రావాలి. a1/a2 ఈజ్ ఈక్వల్ టు b1/b2. ఓకేనా. లాస్ట్ వన్ సెకండ్ 2 దాంట్లో కంపేర్ చేసుకున్నప్పుడు నాట్ ఈక్వల్ రావాలి. ఫస్ట్ 2 దాంట్లో కంపేర్ చేసుకుంటే ఈక్వల్ రావాలి. ఓకేనా. లాస్ట్ 2 దాంట్లో కంపేర్ చేసుకుంటే నాట్ ఈక్వల్ రావాలి. b1/b2 నాట్ ఈక్వల్ టు c1/c2. దీనిలోనూ ప్యారలల్ లైన్స్ వస్తాయి. ఇది ప్యారలల్ లైన్స్కి ఎక్కడన్నా ఆ 2 లైన్స్ ఎక్కడన్నా టచ్ అవుతున్నాయా? ఎక్కడే కానీ టచ్ కావడం లేదు. అందుకు కాబట్టి ఎన్ని సొల్యూషన్స్ వస్తాయి? నో సొల్యూషన్. అండర్స్టూడ్? ఓకేనా. ఎక్కడే కానీ టచ్ కావడం లేదు. ప్యారలల్ లైన్స్ అంటే టచ్ కావడం లేదు కాబట్టి ఇట్ ఈస్ నో సొల్యూషన్. ఎక్కడ కానీ సొల్యూషన్ ఉండదు, నో సొల్యూషన్స్. సీ ద ఎగ్జాంపుల్ చూడండి. ఎక్స్ ప్లస్ 2y మైనస్ 30 ఈజ్ ఈక్వల్ టు 0. సెకండ్ ఈక్వేషన్ 2x ప్లస్ 4y మైనస్ 66 ఈజ్ ఈక్వల్ టు 0. సో ఎక్స్ పక్కన ఏం లేదు కాబట్టి 1/2 ఈజ్ ఈక్వల్ టు 2/4. ఆ రెండు ఈక్వల్ అయినట్టే కదండి. 1/2 ఓకే, నో క్యాన్సిలేషన్. 2/4 అంటే 2 1s are 2 2s are, మళ్ళీ అది కూడా 1/2నే వస్తుంది. సో ఈక్వల్ అయింది. నెక్స్ట్ మైనస్ 30/-66, మైనస్ మైనస్ క్యాన్సిల్ అయిపోతుంది 3తో. 3 10s are 3 2s are 3 22s. సో 10/3 10s are 3 2s are 6, 10/22 ఇంకా క్యాన్సిల్ అవుతూ పోతుంది కదా. 2తో 2 11s 2 5s అంతే కదండి. 3 10s are అంటే డైరెక్ట్ 6తో చేయొచ్చు చూడండి, అదంతా అవసరంలే. మైనస్ మైనస్ క్యాన్సల్. 13 6తో 6 5s are 30, 6 11s are, సో 5/11 వచ్చింది. ముందేముందండి 2/4 ఉంది. 2/4 5/11 ఎక్కడైనా ఈక్వల్ అవుతుందా? నో, నాట్ ఈక్వల్. ఫస్ట్ వన్ ఈక్వల్ కావాలి, సెకండ్ వన్ నాట్ ఈక్వల్ కావాలి. అప్పుడు మాత్రమే దీనిలో ఏమని చెప్పచ్చండి? ప్యారలల్ లైన్స్. సీ ద గ్రాఫ్ ఎలా వస్తుంది ప్యారలల్ లైన్స్కి? ఎక్కడే కానీ టచ్ కాదు. అందుకని దీనికి ఎన్ని సొల్యూషన్స్? నో సొల్యూషన్స్. ఇంటర్సెక్టింగ్ లైన్స్ అంటే ఓన్లీ ఒకే ఒక్క చోట టచ్ అవుతాయి 2 లైన్స్. అందుకని దానిలో 1 సొల్యూషన్ అని పిలుస్తాం, లేదా యూనిక్ సొల్యూషన్. స్ట్రైట్ లైన్స్లో 2 లైన్స్ ఒకదాని మీద ఒకటి ఉంటాయి. అంటే ఇంకా 2 లైన్స్ టచ్ అయితే పోతానే ఉంటాయి. అందుకని ఎన్ని సొల్యూషన్స్ అంటే చెప్పలేనని ఉంటాయి. ఇన్ఫినిట్ నెంబర్ ఆఫ్ సొల్యూషన్స్. సో మెనీ సొల్యూషన్స్ అని కూడా చెప్పచ్చు. ప్యారలల్ లైన్స్లో ఎక్కడే కానీ టచ్ కాదు కాబట్టి నో సొల్యూషన్. దీన్ని ఏమని పిలుస్తామంటే ఇన్కన్సిస్టెన్స్ అని పిలుస్తాం. ప్యారలల్ని ఇన్కన్సిస్టెన్స్. స్ట్రైట్ లైన్ అండ్ ఇంటర్సెక్టింగ్ లైన్స్ని కన్సిస్టెన్స్ అని పిలుస్తాం. ఓకేనా. దీని మీద మొత్తం మీ చాప్టర్ అంతా డిపెండ్ అయ్యేది దీని మీదేనండి. అంటే గ్రాఫ్ చేయాలంటే దీని మీద డిపెండ్ అవుతుంది. ఓకేనా. 90% ప్రాబ్లం మొత్తం ఇదే. ఇంకొకే ఒకటి ఉంటుందండి, దట్ ఈస్ ఎలిమినేషన్ మెథడ్ అండ్ సబ్స్టిట్యూషన్ మెథడ్. మీరు చిన్నప్పుడు నేర్చుకుంటారు. లెట్ us see వాట్ ఈస్ సబ్స్టిట్యూషన్ అండ్ ఎలిమినేషన్ మెథడ్. ఐఎమ్ టేకింగ్ వన్ ఎగ్జాంపుల్. ఏదో ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. Let us see. Take some examples. ఏదో ఒక ఎగ్జాంపుల్ తెలుసుకో. సాల్వ్ x - y
ఎక్స్ మైనస్ వై ఈజ్ ఈక్వల్ టు 1. ఇంకొక ఈక్వేషన్ ఎక్స్ మైనస్ 2y ఈజ్ ఈక్వల్ టు -2 యూజింగ్ ఎలిమినేషన్ మెథడ్ ఆర్ యూజింగ్ సబ్స్టిట్యూషన్ మెథడ్. ఈ క్వశ్చన్కి ఎలిమినేషన్ మెథడ్ చేయాలంటే సబ్స్టిట్యూషన్ మెథడ్ చేయాలంటే, కానీ ఎగ్జామ్లో అట్లా రెండు అడగడండి, ఏదో ఒకటి అడుగుతాడు. క్వశ్చన్ ఇచ్చేసి సాల్వ్ బై యూజింగ్ ఎలిమినేషన్ మెథడ్, సాల్వ్ బై యూజింగ్ సబ్స్టిట్యూషన్ మెథడ్, ఏ మెథడ్ ఇచ్చినా మీరు చేసేటట్టు ఉండాలి. అందుకు మనం ఇక్కడ 2 మెథడ్స్ నేర్చుకుందాం. ఈ క్వశ్చన్కి 2 మెథడ్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐఎమ్ టేకింగ్ ఎలిమినేషన్ మెథడ్ చేద్దాం. ఎలిమినేషన్ మెథడ్ అంటే మనం చిన్నప్పుడు చేసిందేనండి. చిన్నప్పుడు మనం ఫస్ట్ క్లాస్లో సెకండ్ క్లాస్లో అడిషన్ చేసి ఉంటాం కదా, అడిషన్స్ సబ్ట్రాక్షన్స్ అంతే సేమ్. సో ఎక్స్ మైనస్ వై ఈజ్ ఈక్వల్ టు 1. ఓకేనా, మొత్తం ఈక్వేషన్ ఎల్హెచ్ఎస్ సైడ్ అన్న ఉండాలి లేదా ఆర్హెచ్ఎస్ సైడ్ అన్న ఉండాలి. సో 1 ఈజ్ దేర్. సో బై కమింగ్ టు LHS it will become -1. In second equation -2 is there. By coming to LHS it will become +2. So x minus y చూడండి, ఇంకా ఆన్సర్ చూడండి, x minus y -1 is equal to 0, x minus 2y plus 2 is equal to 0. ఓకేనా, అంతా ఒక సైడ్ రాశాను LHS సైడ్. సో దట్ ఈస్ ద ఫస్ట్ ఈక్వేషన్ అండ్ సెకండ్ ఈక్వేషన్. ఓకేనా, సి దిస్ ఈస్ ద ఎలిమినేషన్ మెథడ్. సో దిస్ ఇస్ ద ఎలిమినేషన్. అంటే 2 ఈక్వేషన్స్ని ఇలా రాసుకోవాలండి, 2 ఈక్వేషన్స్ని ఇలా రాసుకోవాలి. 2 ఈక్వేషన్స్ ఇలా రాసుకొని సి డినామినేటర్ కింద ఉండే ఈక్వేషన్ యొక్క సైన్ చేంజ్ చేయాలి. సైన్ చేంజ్ చేయాలని కన్ఫామ్ ఏం లేదు, క్యాన్సిలేషన్ పోకపోతే చేంజ్ చేసుకోవాలి. ఇప్పుడు ఫస్ట్ ఈక్వేషన్లో ఫస్ట్ ఏముంది, ఎక్స్ ఉంది. సెకండ్ ఈక్వేషన్లో ఫస్ట్ టర్మ్ ఏముందండి, ఎక్సే ఉంది. రెండు పాజిటివే కదా, రెండు పాజిటివ్ ఉన్నప్పుడు క్యాన్సిల్ అవుతుందా, కాదు. రెండు పాజిటివ్ ఉన్నప్పుడు క్యాన్సిల్ కాదు. అందుకు కాబట్టి సెకండ్ ఈక్వేషన్ యొక్క సైన్ చేంజ్ చేసుకుంటాను. సో ఎక్స్కు ప్లస్ ఉంది కాబట్టి మైనస్, నెక్స్ట్ ఒక్కదానికి చేంజ్ చేస్తే మొత్తం ఈక్వేషన్కి చేంజ్ చేయాలండి సైన్. సో -2y కాబట్టి +2y, +2 ఉంది కాబట్టి -2 అయిపోతుంది. అర్థమైందా అండి? ఆ లేని దాన్ని 0 అంటే రౌండ్ అప్ చేసుకోండి, కింది ఏం దాని సింబల్స్ అని దాని మీనింగ్. ఇప్పుడు సో +x -x విల్ బి ద క్యాన్సల్ కంప్లీటెడ్, -y +2y. సో ఏమవుతుందండి, y. సో -1 -2 ఇట్ విల్ బికమ్ -3 ఈజ్ ఈక్వల్ టు 0. సో ఏమైందండి, y -3 ఈజ్ ఈక్వల్ టు 0. సో ఐ వాంట్ ద y వాల్యూ, y ఈజ్ ఈక్వల్ టు 3, -3 ఈజ్ దేర్. బై గోయింగ్ టు RHS ఇట్ విల్ బికమ్ పాజిటివ్. సో y వాల్యూ కనుక్కున్నాం. ఇంకేం కనుక్కోవాలండి, x వాల్యూ. అంటే సాల్వ్ ఆ రెండు ఈక్వేషన్లు ఇచ్చి యూజింగ్ ఎలిమినేషన్ మెథడ్ అన్నా x వాల్యూ y వాల్యూ కనుక్కోవడమే, సబ్స్టిట్యూషన్ మెథడ్ అన్నా కూడా x వాల్యూ y వాల్యూ కనుక్కోవడం. కానీ అక్కడ మెథడ్స్ అనేది ఇంపార్టెంట్. మీరు కనుక్కోవాల్సింది x వాల్యూ y వాల్యూవే సాల్వ్ అంటే, కానీ ఏ మెథడ్లో చేశారనేది ఇంపార్టెంట్. ఇది ఎలిమినేషన్ మెథడ్. ఓకేనా, y వాల్యూ కనుక్కున్నాం, ఇంక x వాల్యూ చేయాలి. ఓకేనా, ఈ y వాల్యూ ఎత్తుకొని పోయి ఫస్ట్ ఈక్వేషన్ సెకండ్ ఈక్వేషన్లో అయినా సబ్స్టిట్యూట్ చేసుకోండి. ఓకేనా, ఇప్పుడు మనం చేసాం కదా, ఈ ఫస్ట్ ఈక్వేషన్ సెకండ్ ఈక్వేషన్లో అయినా చేసుకోండి. ఏ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేసుకుని ఓకే. ఎలిమినేషన్ మెథడ్ అంటే అంతేనండి, ఏ ఈక్వేషన్లో అయినా సబ్స్టిట్యూట్ చేసుకోండి, మీకు ఆన్సర్ వస్తుంది. ఏది, ఎక్స్ వాల్యూ వస్తుంది. నేనేం తీసుకుంటాను అంటే y ఈజ్ ఈక్వల్ టు 3 కదా, అది థర్డ్ ఈక్వేషన్ కూడా నేను ఫస్ట్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేసుకుంటాను. ఫస్ట్ ఈక్వేషన్ ఆర్ సెకండ్ ఈక్వేషన్ మీ ఇష్టం. సబ్స్టిట్యూటింగ్ y వాల్యూ, నేను y ఈజ్ ఈక్వల్ టు 3 అని రాసిన, ఎట్ రాసిన ఒకటే. సబ్స్టిట్యూటింగ్ y ఈజ్ ఈక్వల్ టు 3 ఇన్ ఈక్వేషన్ 1, లేకపోతే సబ్స్టిట్యూటింగ్ y వాల్యూ ఇన్ ఈక్వేషన్ 1, లేదా ఈక్వేషన్ 2, ఏ ఈక్వేషన్లో అయినా సబ్స్టిట్యూట్ చేసుకోండి, నో ప్రాబ్లం. సో వాట్ ఈస్ ద ఈక్వేషన్ 1? ఈక్వేషన్ 1 ఏముందో చూడండి, x మైనస్ y -1 ఈజ్ ఈక్వల్ టు 0, అదే రాశానండి. y ప్లేస్లో 3 సబ్స్టిట్యూట్ చేయాలి. సో x -3 -1 ఈజ్ ఈక్వల్ టు 0. సో x -3 -1 ఏమవుతుంది, -4 ఈజ్ ఈక్వల్ టు 0. ఐ వాంట్ ద x వాల్యూ. -4 బై గోయింగ్ టు RHS ఇట్ విల్ బికమ్ పాజిటివ్. సో x ఈజ్ ఈక్వల్ టు 4. సో కేమ్. సో దేర్ ఫోర్ x ఈజ్ ఈక్వల్ టు 4, x ఈజ్ ఈక్వల్ టు 4, y ఈజ్ ఈక్వల్ టు 3. ఈ ఎలిమినేషన్ మెథడ్ అంటే మీకు ఆల్రెడీ తెలుసు, కానీ ఇక్కడ ఒకసారి తెలుసుకోండి. ఎలిమినేషన్ మెథడ్ అంటే చూసామండి. లెట్ us సీ ద సబ్స్టిట్యూషన్ మెథడ్. ఇదే క్వశ్చన్కే, సేమ్ క్వశ్చన్కే సబ్స్టిట్యూషన్ మెథడ్ చేద్దాం. అదే ఆన్సరే వస్తుందండి, కానీ మెథడ్ అనేది మనకి ఇంపార్టెంట్. ఇక్కడ ఆ మెథడ్ చేస్తేనే మనకు మార్క్స్ ఇస్తాడు. సో దట్ ఈజ్ ఓన్లీ సాల్వ్ యూజింగ్ సబ్స్టిట్యూషన్ మెథడ్, సేమ్ క్వశ్చన్. సో RHS సైడ్ 1 ఉంది, RHS సైడ్ సెకండ్ ఈక్వేషన్ -2 ఉంది. సో అన్నీ LHS సైడ్ తీసుకోండి. x -y -1 ఈజ్ ఈక్వల్ టు 0, దట్ ఈస్ ద ఫస్ట్ ఈక్వేషన్. x -2y ప్లస్ 2 ఈజ్ ఈక్వల్ టు 0, దట్ ఈస్ ద సెకండ్ ఈక్వేషన్. ఓకేనా, ఫస్ట్ ఈక్వేషన్ ఉంది, సెకండ్ ఈక్వేషన్ ఉంది, స్టాండర్డ్ ఫామ్ లైక్ తీసుకుని వచ్చాం, అయిపోయింది.
ఫస్ట్ నేను ఏం తీసుకుంటాను, లెట్ అస్ టేక్ ఐఎమ్ ఈక్వేషన్ 1 తీసుకుంటాను. ఈక్వేషన్ 1 ఎందుకు తీసుకున్నానంటే దాంట్లో స్మాల్ అంటే ఎక్స్కి ఏం లేదు, వైకి లేదు, ఏం లేదు, కాన్స్టెంట్ కూడా తక్కువలో ఉంది. దీనికి ఏముంది, వైకి 2 ఉంది, కాన్స్టెంట్ కూడా అంటే పిగ్ వాల్యూస్ ఉన్నాయి కొన్ని. చిన్నది తీసుకోండి, మీ ఇష్టం అండి, ఫస్ట్దైనా తీసుకోండి, సెకండ్దైనా తీసుకోండి, నో ప్రాబ్లం. నేను ఏం తీసుకున్నా, ఫస్ట్ ఈక్వేషన్ తీసుకున్నా. ఈక్వేషన్ 1 ఏముందండి, x - y - 1 = 0. ఓకేనా. ఐ వాంట్ ద ఎక్స్ వాల్యూ, నాకు కావాల్సింది ఓన్లీ ఎక్స్ వాల్యూవే కావాలాడ. ఫస్ట్ ఏముందండి, కాన్స్టెంట్ ఆ సైడ్ పంపించేసిన -1 బై గోయింగ్ టు RHS ఇట్ విల్ బికమ్ +1. సో x - y = 1 అయిపోయింది. ఓకేనా. ఇప్పుడు వైని కూడా ఆ సైడ్ పంపించేస్తాను. సో x = 1 + y అయిపోతుంది. x = 1 + y అంతే కదండి. సో ఎక్స్ వాల్యూ వచ్చింది, ఎక్స్ వాల్యూ ఎంత వచ్చిందో 1 + y, ఏదో ఒక ఆన్సర్ అయితే వచ్చింది. ఓకేనా. దట్ ఈస్ ద థర్డ్ ఈక్వేషన్. ఓకేనా. నేను ఇప్పుడు ఆల్రెడీ x = 1 + y చూపించడానికి ఏ ఈక్వేషన్ తీసుకున్నా, ఫస్ట్ ఈక్వేషన్ తీసుకొని ఎక్స్ వాల్యూ చూపించినా కదా. ఓకేనా. ఇప్పుడు సబ్స్టిట్యూట్ చేస్తాను. సబ్స్టిట్యూటింగ్ ఎక్స్ వాల్యూ ఇన్ ఈక్వేషన్ 2. నేను ఫస్ట్ ఈక్వేషన్ తీసుకున్నా కాబట్టి ఇక్కడ ఈక్వేషన్ 2లో సబ్స్టిట్యూట్ చేస్తాను. ఒకవేళ మీరు ఫస్ట్లో ఈక్వేషన్ 2 తీసుకొని ఎక్స్ వాల్యూ కనుక్కుంటే ఏ దాంట్లో సబ్స్టిట్యూట్ చేయాలంటే ఈక్వేషన్ 1లో ఆపోజిట్ చేయాలండి. దీంట్లో మాత్రం సబ్స్టిట్యూషన్ మెథడ్లో. ఎలిమినేషన్ మెథడ్లో అయితే నీ ఇష్టం, ఏ దాంట్లో అయినా సబ్స్టిట్యూట్ చేసుకో, నో ప్రాబ్లం, ఆన్సర్ వస్తుంది. కానీ ఇక్కడ రాదట. ఫస్ట్ ఏం చేసినా ఈక్వేషన్ 1 తీసుకొని, చూడండి స్క్రీన్ మీద, ఈక్వేషన్ 1 తీసుకొని x - y - 1 = 0. సో x = 1 + y. ఈక్వేషన్ 1 తీసుకొని x = సంథింగ్ ఆన్సర్ చూపించి సబ్స్టిట్యూషన్ చేయాలి. సబ్స్టిట్యూషన్ అనేది ఎక్కడ చేయాలండి, ఎక్స్ వాల్యూ అనేది ఈక్వేషన్ 2లో సబ్స్టిట్యూట్ చేయాలి. ఒక ఆపోజిట్ తీసుకోవాలి. అక్కడ 1 తీసుకుంటే ఇక్కడ 2, ఒకవేళ అక్కడ 2 తీసుకుంటే ఇక్కడ 1. సబ్స్టిట్యూటింగ్ ఎక్స్ వాల్యూ ఇన్ ఈక్వేషన్ 2. ఓకేనా. ఈక్వేషన్ 2 ఏముందో చూద్దాం. x - 2y + 2 = 0. చూడండి అదే వేసాను, x - 2y + 2 = 0. ఇప్పుడు ఆల్రెడీ నాకు ఎక్స్ వాల్యూ తెలుసు కదా. వాట్ ఈస్ ద ఎక్స్ వాల్యూ, 1 + y. ఆ వాల్యూ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తాను, ఎక్స్ ప్లేస్లో రీప్లేస్ చేసిన 1 + y. ఇంకా రిమైనింగ్ ఏముంది, -2y + 2 = 0. అది అట్లే రాసేసిన. చూడండి కాన్స్టెంట్ 2 నెంబర్స్ ఉన్నాయి, 1 ఉంది, 3 ఉంది. సో 2 దాంట్లో పాజిటివ్ ఉంది. సో ఇట్ విల్ బికమ్ 3. సో నెక్స్ట్ 2 టర్మ్స్ కూడా ఏముందండి, y +y -2y. 2లో నుంచి 1 పోతే 1, బిగ్ వాల్యూ హ్యావింగ్ మైనస్, సో -y. సో 3 - y = 0. ఓకేనా. 3నో వైనో RHS సైడ్ పంపించేసుకోండి. సో ఇట్ విల్ బికమ్ పాజిటివ్. సో y = 3. సో ఎక్స్ వాల్యూ వచ్చింది, ఓన్లీ y వాల్యూ మనం కనుక్కుంది, ఇంకా ఎక్స్ వాల్యూ కనుక్కోలే. ఎక్స్ వాల్యూ అనేది ఈక్వేషన్లోకి తీసుకొని వచ్చాను, x = 1/y అని. నెక్స్ట్ ఇప్పుడు ఏం చేస్తానంటే y వాల్యూ కనుక్కున్నా, అయిపోయింది. దట్ ఈస్ ద ఫోర్త్ ఈక్వేషన్. సబ్స్టిట్యూటింగ్ y వాల్యూ ఇన్ ఈక్వేషన్ 3లో సబ్స్టిట్యూట్ చేస్తాను, అంతే కదండి. సబ్స్టిట్యూట్ చేస్తాను ఈ y వాల్యూ ఎక్కడ, ఈక్వేషన్ 1లో. ఈక్వేషన్ 1 కాదు, ఈక్వేషన్ 3లో సబ్స్టిట్యూట్ చేస్తాను. మీరు 1లో అయినా సబ్స్టిట్యూట్ చేసుకొని, 2లో అయినా సబ్స్టిట్యూట్ చేసుకొని, 3లో అయినా ఎక్కడ సబ్స్టిట్యూట్ చేసుకునే వస్తుంది. కానీ ఫాస్ట్గా రావడానికి 3లో సబ్స్టిట్యూట్ చేసుకుంటాను. సో x = 1 + y. x = 1 + y. సో y వాల్యూ సబ్స్టిట్యూటింగ్. సో x = 4. అదే కదండి వచ్చింది ప్రీవియస్ కూడా మనకు ఏమొచ్చిందండి, సేమ్ అదే వాల్యూ. సో దేర్ ఫోర్ కిందది పడలేదండి. సో దేర్ ఫోర్ x = 4, y = 3. ఎలిమినేషన్ మెథడ్ చేసినా కూడా అదే కదండి మీకు ప్రీవియస్గా వచ్చింది. చూడండి ఇక్కడ ఎలిమినేషన్ మెథడ్ చేసినా కూడా మీకు వచ్చింది ప్రీవియస్గా అదే ఆన్సరే, సేమ్ ఆన్సర్స్ వస్తాయి. కానీ ప్రాసెస్ మెథడ్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. వన్ మోర్ ఎగ్జాంపుల్, ఇంకో ఎగ్జాంపుల్ చెప్తానండి. ఐఎమ్ టేకింగ్ న్యూ ఎగ్జాంపుల్, కొత్త ఎగ్జాంపుల్ తీసుకుంటాను. దట్ ఈస్ సాల్వ్ 2x + y - 5 = 0. అంతా ఒకే సైడ్ అవుతుంది, నో ప్రాబ్లం. లీనియర్ ఈక్వేషనే కదా అది, ఓకే. నెక్స్ట్ 3x - 2y = 4. =4 ఉంది, ఓకేనా. దాన్ని ఈ సైడ్ తీసుకొని వస్తాం. లీనియర్ ఈక్వేషన్ ఇన్ 2 వేరియబుల్స్. ఎలిమినేషన్ మెథడ్ చేయాలంట. ఏ మెథడ్ అండి, ఎలిమినేషన్ మెథడ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ 2x + y - 5 = 0 రాసేసిన. దట్ ఈస్ ద ఫస్ట్ ఈక్వేషన్. 3x - 2y, 4 అనేది RHS సైడ్ ఉంది. సో బై కమింగ్ టు లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఇట్ విల్ బికమ్ -4 = 0. సో ఫస్ట్ ఈక్వేషన్, సెకండ్ ఈక్వేషన్, ఓకేనా. ఫస్ట్ ఈక్వేషన్, సెకండ్ ఈక్వేషన్. ఎలిమినేషన్ మెథడ్ అంటే ఏం చేయాలి, చిన్నప్పుడు చేసిన మన అడిషన్ సబ్ట్రాక్షన్ మెథడ్లో చేయాలంటే ఇక్కడ ఎక్కడన్నా
ఫస్ట్ ఈక్వేషన్ 2x ఉంది, సెకండ్ ఈక్వేషన్ 3x ఉంది. రెండు ఈక్వల్ ఉన్నాయండి ఎక్కడన్నా? ఆ 2x ఉంది 3x ఉంది, ఏమైనా క్యాన్సిల్ అవుతుంది? కాదు. నెక్స్ట్ చూడండి, ఫస్ట్ ఈక్వేషన్లో y ఉంది, సెకండ్ ఈక్వేషన్లో -2y ఉంది, అదన్నా ఈక్వల్ అవుతుందా? కాదు. సో ఆ రెండు ఈక్వేషన్లో ఏదో ఒక ఈక్వేషన్లో ఏదో ప్రోడక్ట్ చేసి మనం దాన్ని ఈక్వలైజేషన్ మెథడ్స్లోకి తెచ్చుకోవాలి. సో ఎక్స్ని ఈక్వల్ చేయాలంటే ఏం చేయాలి? ఫస్ట్ ఈక్వేషన్ని 3తో మల్టిప్లై చేయాలి, సెకండ్ ఈక్వేషన్ని 2తో మల్టిప్లై చేయాలి, అప్పుడు 6 అయిపోతాయి రెండు. ఓకే కదా? ఎక్స్ని ఈక్వల్ చేసుకోవాలంటే ఫస్ట్ ఈక్వేషన్ని 3తో మల్టిప్లై చేస్తే 3 2 6, సెకండ్ ఈక్వేషన్ని 2తో మల్టిప్లై చేస్తే 3 2 6 అయిపోతుంది. ఓకే, అదైనా ఓకే. అదంతా ఎందుకని చెప్పి నేను సెకండ్ అంటే వైని ఈక్వలైజేషన్ చేసిన ఫాస్ట్గా. ఇంటూ 2 చేస్తే కనుక ఫస్ట్ ఈక్వేషన్ 2y అయిపోతుంది. 4x 2y -10 అంటే ఈక్వేషన్కి 2తో మల్టిప్లై చేస్తే మొత్తాన్ని మల్టిప్లై 2తోనే చేయాల్సిందండి. ఓకేనా? 2తో మల్టిప్లై చేస్తే ఈక్వల్ అయిపోతుంది కదా, 2y అయిపోతుంది. సెకండ్ ఈక్వేషన్లో -2y ఉంది, సో క్యాన్సిల్ అయిపోతుంది కదా అది. సో అట్లా ఈక్వలైజేషన్ వచ్చేటట్టు చూసుకోవాలి. ఈక్వలైజేషన్ కాకపోతే అట్లా చేసుకోవాలి మనం. సో ఫస్ట్ ఈక్వేషన్ని 2తో మల్టిప్లై చేసిన అప్పుడు ఏమవుతుంది? 2 2 4x ప్లస్ అక్కడ ఏం లేదు కాబట్టి 1 ఉంటుంది, 1 2 2, 2y మైనస్ 5 2 10 = 0. 0 అని కాదండి, 0 × 2 అవుతుంది. అది కూడా 0 × 2 అంటే మళ్ళీ అక్కడ 0 అయిపోతుంది. ఓకేనా? అట్లా ఆ ఈక్వేషన్ మొత్తాన్ని 2తో మల్టిప్లై చేసిన ఒక ఈక్వేషన్ వచ్చింది. సెకండ్ ఈక్వేషన్ ఏం చేయలే, అది అట్టే రాసేసిన. సో ఇప్పుడు మారింది కాబట్టి ఫస్ట్ ఈక్వేషన్ దాన్ని థర్డ్ ఈక్వేషన్, దీన్ని ఫోర్త్ ఈక్వేషన్గా తీసుకుంటాను. ఓకేనా? ఇప్పుడు చూడండి స్క్రీన్ మీద, ఇది మనకు ఎలిమినేషన్ మెథడ్ చేయాలి. ఇక్కడ చేయాలంటే ఎక్స్ వాల్యూస్ ఈక్వల్గా లేవు, వై వాల్యూస్ ఈక్వల్గా ఉన్నాయి. సైన్ చేంజ్ చేయాల్సిన అవసరం లేదు కదా. ఇక్కడ చూడండి, సైన్ చేంజ్ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఆల్రెడీ ప్లస్ ఉంది మైనస్ ఉంది. రెండు ప్లస్లు ఉంటే సెకండ్ ఈక్వేషన్ మొత్తానికి సైన్ అనేది చేంజ్ చేసుకుంటాం. ఓకేనా? ఇక్కడ ఆల్రెడీ చేంజ్ అయిపోయింది, అంటే రెండు క్యాన్సిలేషన్కి రెడీగా ఉన్నాయి, అందుకంటే మనం చేంజ్ చేయాల్సిన అవసరం లేదు. సో డైరెక్ట్గా క్యాన్సిల్ చేస్తాను. ఇంకేముందండి, 4x + 4x + 3y, సో 7x అయిపోతుంది. సో -10 -4, సో ఇట్ విల్ బికమ్ -14 = 0. సో 7x -14 by going to that side it will become +14. సో 7x = 14. సో x ఏమవుతుందండి, 2 అయిపోతుంది బై డూయింగ్ ద క్యాన్సిలేషన్. 7 1 7 2 ఎక్స్ వాల్యూ ఎంత వచ్చిందండి, 2. సో దట్ ఈస్ ద, ఇక్కడ ఆల్రెడీ నేను ఈక్వేషన్లో 1 2 3 4 ఈక్వేషన్స్, ఇది 5th ఈక్వేషన్ అనుకుందాం. సో దిస్ ఈస్ ద 5th ఈక్వేషన్. ఓకేనా? ఎక్స్ వాల్యూ వచ్చింది, ఇంకా వై వాల్యూ కావాలి కదా. వై వాల్యూ కావాలంటే నీ ఇష్టం, ఏ దాంట్లో అయినా సబ్స్టిట్యూట్ చేసుకో. ఫస్ట్ ఈక్వేషన్లో అయినా సరే, సెకండ్ ఈక్వేషన్లో అయినా సరే, థర్డ్ ఈక్వేషన్ అయినా సరే, ఫోర్త్ ఈక్వేషన్లో అయినా సరే, నీకు ఏది స్మాల్గా అంటే దాంట్లో చేసుకో. నేను ఎక్కడ చేశానంటే ఫస్ట్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూటింగ్ ఎక్స్ వాల్యూ ఇన్ ద ఈక్వేషన్ 1. ఫస్ట్ ఈక్వేషన్ ఏముందండి, ఫస్ట్ ఈక్వేషన్లో 2x + y - 5 = 0. దట్ ఈస్ ద ఫస్ట్ ఈక్వేషన్. మళ్ళీ ఇంటూ 2 ఉంది కదా, అది ఇంటూ 2 రాయకూడదు ఇంకా. ఓకేనా? అక్కడి వరకే ఫస్ట్ ఈక్వేషన్. 2x + y - 5 ఫస్ట్ ఈక్వేషన్, సెకండ్ థర్డ్ ఫోర్త్ ఏ దానిలో సబ్స్టిట్యూట్ చేసుకుని మీకు ఓకే. సో 2x + y - 5 = 0 దానిలో సబ్స్టిట్యూట్ చేసిన, ఎక్స్ వాల్యూ సబ్స్టిట్యూట్ చేసిన, x1 2 వచ్చింది. సో 2 2 4, 4 + y - 5 = 0. సో -5 + 4 it will become -1. సో y - 1 = 0. -1 by going to that side +1. సో y = 1. సో therefore x = 2, y = 1. దిస్ ఈస్ ద ఎలిమినేషన్ మెథడ్. దీన్నే నేను సబ్స్టిట్యూషన్ మెథడ్లో చేద్దామండి. లెట్ us see. Let us see the substitution method. సబ్స్టిట్యూషన్ మెథడ్ అంతా ఒక సైడ్ రాసుకుందామా. ఎల్హెచ్ఎస్ సైడ్ 2 ఈక్వేషన్, ఫస్ట్ ఈక్వేషన్ సెకండ్ ఈక్వేషన్. సబ్స్టిట్యూషన్ మెథడ్ అంటే ఏం చేయాలండి, ఫస్ట్ ఏదో ఒక ఈక్వేషన్ తీసుకోవాలా. ఏది ఫస్ట్ ఈక్వేషన్ తీసుకుంటున్నా, తీసుకొని ఓన్లీ నాకు కావాల్సింది ఎక్సే. ఫస్ట్ కాన్స్టెంట్ నా సైడ్ పంపించేసిన, -5 అనేది ఆ సైడ్ పోతే +5. నెక్స్ట్ వైను పంపించేయాలి, వై అనేది +5 ఆ సైడ్ పోతే -5. నెక్స్ట్ నాకు కావాల్సింది ఎక్స్ ఒకటే కదా, 2x ఉంది, 2 నా సైడ్ పంపిస్తే ఇక్కడ మల్టిప్లికేషన్ చేస్తుంది, ఆ సైడ్ పోతే డివిజన్. సో x = 5 - y / 2, దట్ ఈస్ ద థర్డ్ ఈక్వేషన్. అక్కడ ఆల్రెడీ 1 2 రాసేసినాం, ఇది థర్డ్ ఈక్వేషన్ అవుతుంది. నెక్స్ట్ సబ్స్టిట్యూటింగ్ ఈ ఎక్స్ వాల్యూ ఎక్కడ సబ్స్టిట్యూట్ చేయాలండి, ఆల్రెడీ ఈక్వేషన్ 1 తీసేసుకున్నా. చూడండి, ఆల్రెడీ ఈక్వేషన్ 1 ఇక్కడ తీసేసుకున్నా,
ఇప్పుడు ఏ దాంట్లో సబ్స్టిట్యూట్ చేయాలా, ఈక్వేషన్ 2లో ఆపోజిట్ తీసుకోవాలి. ఒకవేళ ఇక్కడ నేను ఈక్వేషన్ 2 తీసుకుంటే ఇక్కడ సబ్స్టిట్యూషన్ ఈక్వేషన్ 1లో చేయాలి. అర్థమవుతుందా? సో సబ్స్టిట్యూటింగ్ ఎక్స్ వాల్యూ ఇన్ ఈక్వేషన్ 2. ఈక్వేషన్ 2 ఏముందో చూద్దాం. 3x మైనస్ 2y మైనస్ 4 అది రాసుకున్నా. 3x మైనస్ 2y మైనస్ 4 ఈజ్ ఈక్వల్ టు 0. ఓకే, ఆల్రెడీ ఐ నో ఎక్స్ వాల్యూ ఎంత ఉందండి, 5 మైనస్ y బై 2 అది రాసిన. 3 ఇంటూ 5 మైనస్ y బై 2 చాలా ఎక్కువ ఉంది కాబట్టి బ్రాకెట్ వేసిన. మైనస్ 2y మైనస్ 4 ఆ పక్క టర్మ్స్ అంతా సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఈక్వల్ టు 0. నెక్స్ట్ ఆ 3 ఆ 2 ఏమైనా క్యాన్సిల్ అవుతుందో కాదు, సో మల్టిప్లై చేసేయండి, ఇన్సైడ్ పంపించేసాను. మల్టిప్లై చేస్తే బ్రాకెట్ లోపల 5 దగ్గరికి వెళ్తుంది, 3 దగ్గర y దగ్గరకు కూడా వెళ్తుంది, 5 దగ్గరికి వెళ్తుంది y దగ్గర. సో 5 3 ఆర్ 15 ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 3y. సో 15 మైనస్ 3y బై 2. నెక్స్ట్ టర్మ్ సేమ్, థర్డ్ టర్మ్ ఆల్సో సేమ్, మైనస్ 2y మైనస్ 4 ఈజ్ ఈక్వల్ టు 0. ఐఎమ్ టేకింగ్ ద ఎల్సిఎం చేస్తానండి. ఎల్సిఎం ఎంత అండి, 2నే. సో 15 మైనస్ 3y అట్లే ఉంటుంది. నెక్స్ట్ ఏమవుతుందండి, మైనస్ 4y మైనస్ 8. సో డివైడెడ్ బై 2, టోటల్గా డివైడెడ్ బై ఎల్సిఎం చేసిన కాబట్టి డివైడెడ్ బై 2. ఇక చూడండి, డివైడెడ్ బై 2. ఆ 2 అనేది ఎల్హెచ్ఎస్ సైడ్లో డివిజన్ చేస్తుంది బై గోయింగ్ టు ఆర్హెచ్ఎస్ మల్టిప్లికేషన్. అంటే మల్టిప్లికేషన్ అయిపోతుంది, అంటే 0 ఇంటూ 2 అయిపోతుంది కదా. 0 ఇంటూ 2 అంటే ఏమైంది, 0. ఇంకా ఈ పక్క ఏముంటుందండి, 15 మైనస్ 3y మైనస్ 4y మైనస్ 8 అంతే. డినామినేటర్లో ఇంకేముండదు 2. అండర్స్టూడ్? లేకపోతే ఫస్ట్ న్యూమరేటర్ని చూసుకోండి. న్యూమరేటర్లో ఏముందండి, 15 మైనస్ 8, 15 మైనస్ 8, 15 నుంచి 8 పోతే 7 మైనస్ y 2, 3y 4y 2 మైనస్లో ఉండే ఒకటి మైనస్ 7y, బిగ్ వాల్యూ మైనస్ 7 ప్లస్ 7 మైనస్ 7y ఈజ్ ఈక్వల్ టు 0. కింద డినామినేటర్ 2 ఏమైందంటే అది ఆర్హెచ్ఎస్ సైడ్ పోయిందండి. ఆర్హెచ్ఎస్ సైడ్ పోతే 0 ఇంటూ 2 అది ఏమైపోయింది, 0 అయిపోయింటుంది. ఓకే, నేను డైరెక్ట్గా రాసిన. సో ఏమొచ్చిందండి, 7 మైనస్ 7y ఈజ్ ఈక్వల్ టు 0. ఓకేనా, ఏదో ఒక టర్మ్ని ఆర్హెచ్ఎస్ సైడ్ పంపిస్తే, సో 7yని పంపించేసి ప్లస్ 7y. సో ఐ వాంట్ ద y వాల్యూ, మల్టిప్లికేషన్ 7 by coming to LHS it will become division. So 7 by 7 it will become y is equal to 1. This is the fourth equation. Y వాల్యూ వచ్చేసింది. ఇంకా ఎక్స్ వాల్యూ కనుక్కోవడం ఈజీనే కదా. ఆల్రెడీ ఎక్స్ వాల్యూ ఎక్కడ సబ్స్టిట్యూట్ చేయాలి, ఫస్ట్ ఈక్వేషన్ ఏ దానిలో సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు. అంటే ఫాస్ట్గా రావడానికి థర్డ్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేసుకోండి. ఫాస్ట్గా రావడానికి. సో సబ్స్టిట్యూటింగ్ ఇక్కడ రాసాను చూడండి ఈ సైడ్, సబ్స్టిట్యూటింగ్ y వాల్యూ ఇన్ ఈక్వేషన్ 3. సో x ఈజ్ ఈక్వల్ టు 5 మైనస్ y బై 2. ఇది ఇక్కడ చెప్పేటప్పుడు మీరు నీట్గా ఒక రబ్బుకు తీసుకొని చేసుకోండి, అర్థమవుతుందండి. నాకు వచ్చలేని చూడొద్దండి, ఒకసారి ప్రాక్టీస్ చేయండి ఇది. సో నెక్స్ట్ x ఈజ్ ఈక్వల్ టు ఇన్ y ప్లస్ సబ్స్టిట్యూట్ ద y1 వాల్యూ. సో 5 మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు బై 2. ఇట్ విల్ బికమ్ 4 బై 2. ఇట్ విల్ బికమ్ 2. సో x ఈజ్ ఈక్వల్ టు 2, y ఈజ్ ఈక్వల్ టు 1. ఎలిమినేషన్ మెథడ్ చేసిన అదే ఆన్సర్ వస్తుంది, సబ్స్టిట్యూషన్ చేసిన అదే మెథడ్ వస్తుంది. ఆన్సర్ సేమ్, బట్ హియర్ మెథడ్స్ ఆర్ ఇంపార్టెంట్. ఈ చాప్టర్ మొత్తం ఆ 2 మెథడ్స్లోనే అడుగుతాడండి. ఓకేనా, ఈ చాప్టర్ మొత్తం ఈ క్వశ్చన్స్ మీదే డిపెండ్ అయి ఉంటుంది. అంటే ఇలానే ఉంటాయి అన్ని క్వశ్చన్స్. ఒక్కోసారి క్వశ్చన్స్ ఇవ్వడు, క్వశ్చన్ మనమే ఫార్మేషన్ చేసుకోవాలి, ఎక్స్ వాల్యూ వై వాల్యూ కనుక్కోవాలి. అది సబ్స్టిట్యూషన్ మెథడా ఎలిమినేషన్ మెథడా అని అడుగుతాడండి క్వశ్చన్లో. యూజ్ ఓన్లీ సబ్స్టిట్యూషన్ మెథడ్, యూజ్ ఓన్లీ ఎలిమినేషన్ మెథడ్. ఏది అడగకపోతే మీ ఇష్టం వచ్చింది చేసుకోండి, సబ్స్టిట్యూషన్ అయినా చేసుకోండి, ఎలిమినేషన్ అయినా చేసుకోండి. ఓకేనా, దట్ ఈస్ యువర్ క్లాస్.